హాయ్ అండి. ఫైనల్లీ నేను రంజాన్ స్పెషల్ చికెన్ హలీం అయితే ప్రిపేర్ చేసేసానండి. చాలా పెద్ద టాస్క్ అనుకున్నాను కానీ చాలా ఈజీగా చేసేసానండి. ఈ చికెన్ హలీం అయితే అద్దిరిపోయిందండి. నిజంగా ఇంత స్పెషల్ ఏంట్రా అనుకున్నానండి. నిజంగానే స్పెషల్ అండి. స్పెషల్ అంటేనే స్పెషల్ అనమాట. అందుకనే ఈ హలీం, హలీం అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఇంక మనం ఎక్కడ చూసినా హలీం గురించే. ఈ రంజాన్ మాంసంలో అదే ఈ నెలలో అయితే అందరూ ఈ హలీం గురించే చెప్పుకుంటూ ఉంటారనమాట. నేను నేను కూడా ట్రై చేద్దామని దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను కొని తెచ్చేసుకున్నానండి. ముందుగా దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా శనగపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ బాస్మతి రైస్ అండి. నెక్స్ట్ ఎర్ర గోధుమ నూకండి. అదే దొడ్డుగా లాముగా ఉంటుంది కదండి, ఆ గోధుమ నూక అనమాట. శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుందాము. ఇది మనము ప్రిపేర్ చేస్తాము అని అనుకుంటాము కదా, అప్పుడు మార్నింగ్ లేవగానే ఇలా పప్పులన్నీ నానబెట్టేసుకుంటే మనకి ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎంత బాగా నానితే అంత బాగా పప్పులు ఉడుకుతాయి. మనకి గ్యాస్ గట్ట ఏమి లేకుండా బాగుంటుంది. తర్వాత ఈ పెట్టేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసుకుందాము. బాదం పప్పులు, జీడిపప్పులు, దోసపప్పు, గుమ్మడి గింజలు, గసగసాలు, కొద్దిగా నువ్వులు, ఇవన్నీ కూడా మనము వేసుకుని నానబెట్టేసుకుందాము. ఈ రెండు నానబెట్టేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మిగతా ప్రాసెస్ మనం చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో అలాగే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి ఎంత బాగా నానితే మనకి ఎంత బాగా పేస్ట్ అవుతుంది, చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. ఈ నానబెట్టేసుకున్న తర్వాత నేను 2 అవర్స్ 3 అవర్స్ పైనే నానబెట్టానండి. పప్పులు అయితే ఇలాగా సన్నగా చీరుకున్న ఉల్లిపాయ చీరుకుని కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలండి. హలీంకి అయితే చాలా హైలైట్ టేస్ట్ వస్తుందనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము. ఈ చేసుకునే లోపలే మనం తీసుకున్న పప్పులు అన్నీ నానినాయండి. వాటర్తో సహా వేసేసుకుందాము. వేసుకుని ఇందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దామండి. ఆ పప్పులతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి నేను దేంతో అయితే పప్పు తీసుకున్నాను దాంతో 2 కప్పులు ఫుల్ వేసాను అనమాట. వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసాను. 2 కప్పులున్నర వాటర్ వేసేసి హై ఫ్లేమ్లో విజిల్ వేయించనమాట. 1 విజిల్ వేయించిన తర్వాత సిమ్లో 5 విజిల్స్ వేయించేసానండి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాము. ఆ పప్పులైతే అలా విజిల్ వేయించానమాట. హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించి సిమ్లో 5 విజిల్స్ వేయించానండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినవి. మనం అదే పాత్రలో మనం చికెన్ కర్రీ వండేసుకోవచ్చు. నేను అదే ఆయిల్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి చిన్నగా ఒక స్టార్ ఫ్లవర్ వేసి వేయించిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసానండి. ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకొని ఒక 6 పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసాను. ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందాము. ఇప్పుడు చూడండి, బోన్లెస్ చికెన్ అండి, 1/2 kg అనమాట. శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ కూడా ఫ్రై చేసుకుందాము. చూడండి, పక్కన మన పప్పులు కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట. ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, మన చికెన్ అయితే బాగా మగ్గింది. ఇప్పుడు పసుపు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు పెద్ద స్పూన్లు అయితే కారం వేసానండి 1/2 kg చికెన్కి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, కారం కూడా వేసుకొని ఇప్పుడు మనము జీలకర్ర పొడి 1 స్పూను, 2 స్పూన్లు ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే ఎక్కువగా ఓల్ గరం మసాలా పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అని నానబెట్టుకున్నాం కదండి, బాదం పప్పులు, జీడిపప్పులు, పుచ్చగింజలు, అదే దోసపప్పు, గుమ్మడి గింజలు, గసగసాలు పేస్టును వేసుకుని కలిపేసుకున్న తర్వాత కోడు, చిక్కని పెరుగుని వేసుకొని కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు చూడండి, గులాబీ రేకులు వేసుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఒక గుప్పుడు గులాబీ రేకులు కూడా వేసుకుందాము.
గులాబీ రేకులు కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మనము వేయించుకు పెట్టుకున్న సక్కము ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన వాటర్లో దాంతో నేను ఆ మిక్సీ జార్తో 2 మిక్సీ జార్లు దాంతో 2 వేసాననమాట. 2 టైమ్స్ వేసానండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాము. హై ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత సిమ్లో పెట్టి దాన్ని నెమ్మదిగా ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి ఆవిరిపోయిన తర్వాత మన పప్పులు చూడండి ఎంత స్మాష్ అయిపోయినాయి అంటే చాలా చాలా మెత్తగా ఉడికిపోయినాయండి. నేను వేసిన విజిల్కి, నేను వేసిన వాటర్కి అంత బాగా ఉడికిపోయింది. నేను పప్పు మెదుపునే పప్పు గుత్తుతో బాగా స్మాష్ చేసేసాను అనమాట. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందన్నమాట ఈ హలీము. కొద్దిగా ఉప్పు కూడా వేసి మెత్తగా మెదుపుతున్నానండి. చాలా బాగా మెదిపేసుకుందాము. ఎంత బాగా మెదపాలంటే అది పొలుకు లేకుండా మెదిపేసుకోవాలన్నమాట. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పక్కన పొయ్యి మీద పెట్టాను. చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. మన బాయిలర్ చికెను విజిల్ వేయించకపోయినా చాలా మెత్తగా ఉడికిపోతుంది. నేను వేసిన ఆ 2 కప్పులు ఫుల్ వాటర్కి బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకుందామండి. చికెన్ కూడా చాలా బాగా స్మాష్ అయిపోవాలన్నమాట. ముక్కలాగా లేకుండా చాలా స్మాష్ అయిపోవాలన్నమాట. ఇలా గరిటెతో పామితే ముక్క చాలా స్మాష్ అయిపోయిందండి. కొంచెం టైం పడుతుందనమాట మనకి ఇలా పీసులాగా లేకుండా ఇలా స్మాష్ చేసుకోవాలి చికెన్ అంతాను. నేను గరిటెతోనూ ఇలాగా పొటాటో స్మాషర్తోనూ బాగా స్మాష్ చేసేసానండి. చికెన్ అంతా స్మాష్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనము బాగా పప్పు గుత్తితో మెదుపుకున్నాం కదా, ఆ పప్పులు అంత పేస్ట్ను ఇందులో కూడా వేసుకొని స్మాష్ చేసేసుకుందాము. ఇలాగా నేను ఒక 20 మినిట్స్, ఒక అరగంట సేపు ఇలా స్మాష్ చేశానండి. మనం హాట్ వాటర్ కూడా వేసాం కదా, ఆ లూజ్ చూసుకొని మనకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను 2 గ్లాసులు మళ్ళీ వాటర్ వేసి ఇలా స్మాష్ చేశాను అనమాట. అంటే పప్పు ఆ చికెను బాగా కలిసిపోయి క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తేనే ఈ హలీం చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను బాగా స్మాష్ చేశానన్నమాట. ఇలాగ సిమ్లో ఉంచి దీన్ని స్మాష్ చేశానండి. పప్పు గుత్తుతో కూడా మళ్ళీ స్మాష్ చేశాను. మొత్తం కలిసిపోవాలన్నమాట. మనం తింటూ ఉంటుంటే ఎన్నలాగా మృదువులాగా నోట్లోకి జారిపోతుంది అంతేనండి. ఎంత బాగుందో తెలుసా అండి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ ఒక 5 స్పూన్లు 6 స్పూన్లు ఫుల్ ఉంటుందండి. నెయ్యి అయితే ఎక్కువ కొంచెము ఫైనల్లీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు బాదం పప్పులు వేయించాను. కొన్ని అయితే పైన గార్నిష్ కోసమని తీసాను. ఇలా పైన నెయ్యితో సహా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. మీరు కర్రీ వండుకున్నప్పుడు అది పైన గ్రేవీలాగా కూడా తీద్దాం అనుకున్నాను అనమాట. అది కలర్ఫుల్గా కనబడుతుంది, బాగుంటుంది. అది తీసుకొని కూడా వేసుకోండి. ఫైనల్లీ నేను మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కస్తూరి మెతి కూడా వేసుకోండి. కొత్తిమీర అన్నీ వేసాను. చాలా చాలా బాగా కుదిరిందండి. మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈస్ ఇలా ట్రై చేయండి. నిజంగా అద్దరిపోయిందండి. నేను అన్నీ పప్పులన్నీ 2 స్పూన్లు ఫుల్ అంటే హాఫ్ కప్ తీసుకున్నాను. ఆ తీసుకున్న పప్పులకి తీసుకున్న చికెన్కి పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఈ చికెన్ హలీం అయితే చాలా చాలా సూపర్ వచ్చిందనమాట. ఎంత బాగుందోనండి. నేను చేసి ఇచ్చానమాట మా ఫ్రెండ్స్కి. వాళ్ళు ఎంత వేడివేడిగా తింటే నిజంగా అదిరిపోయింది, చాలా చాలా బాగుందని చెప్పారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.